ఇక్కడ ప్రత్యేకించి వచ్చింది భూపేందర్ యాదవ్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఏమడిగామంటే మనకి మేల్ టైగర్స్ ఎక్కువైపోయినాయి, ఫీమేల్ టైగర్స్ తగ్గిపోయి, దాంతోపాటు ఏంటంటే సేమ్ జెనెటిక్ పూల్ అయిపోయేటప్పటికి ఆ డైవర్సిటీ పోయి ఇన్బ్రీడింగ్ అయిపోద్ది, కొంచెం హెల్దీ జెనెటిక్ పూల్ ఉండదు అనేది ఉన్నది. అందుకని మేము ఏం అడిగామంటే 6 టైగర్స్ అడిగాం. గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని, ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు వెంటనే మనకి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. మధ్యప్రదేశ్ నుంచి రావాల్సింది అది కూడా మన మోహన్ యాదవ్ గారితో మాట్లాడాం. సో అది కూడా దాని కూడా ఒప్పుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి 2 ఆడపులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని, ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్లు పవన్ తెలిపారు. రాష్ట్రానికి 2 ఆడపులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఈ సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పవన్ చెప్పారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఆడపులుల ప్రవేశంతో అంతర సంతానోత్పత్తి సమస్యలను అధిగమించడంతో పాటు జన్యు వైవిధ్యం పెరిగి పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులులు దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వన్యప్రాణి, జీవ వైవిధ్య పరిరక్షణల లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు.